అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 5వ అధ్యాయము. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడి వచ్చుట, ఫకీరుకు సాయినామం ఎట్లు వచ్చెను, ఇతర యోగులతో సహవాసము, బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, వేప చెట్టు క్రిందనున్న పాదుకలు వృత్తాంతము ఈ కథ యొక్క పూర్తి వివరములు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ, జీవితముల మార్పు, నీళ్లను నూనెగా మార్చుట, జవహర్ అలీయను కపట గురువు. పెండ్లి వారితో కలిసి బాబా తిరిగి షిరిడీకి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అను గ్రామం కలదు. అచట ధనికుడగు మహమ్మదీయుడు ఒకడుండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాద్ పోచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసములు వెదకినను దాని ఎంత దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోచుండెను. సుమారు ఒక 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చొని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సటకా పెట్టుకొని చిరుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. దారి వెంట పోవు చాందిపాటులను చూసి అతనిని పిలిచి చిలుము త్రాగి కొండ తడువు విశ్రాంతి తీసుకునమని అనెను. జీను గురించి ప్రశ్నించెను. అది తాను పోగొట్టుకున్న గుర్రముదని చాందిపాటీలు బదులు చెప్పెను. ఆ దగ్గరలోనున్న కాలువ ప్రక్కనే వెతుకుమని ఫకీరు చెప్పెను. అతడు అచటకు పోయి గడ్డి మేయుచున్న గుర్రమును చూచి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఈ ఫకీరు సాధారణ మనుషుడు కాడనియు గొప్ప ఔలియా అయి ఉండవచ్చుననియు అనుకొనెను. గుర్రమును తీసుకొని ఫకీరు వద్దకు వచ్చెను. చిలుము తయారుగా నుండెను. కానీ చిలుము వెలిగించుటకు నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉండెను. ఫకీరు సటకాను భూమిలోనికి గుచ్చగా నిప్పు వచ్చెను. మరలా అక్కడే సటకాతో నేలపై మోదగా నీరు వచ్చెను. ఫకీరు చాప్నీని తీసుకొని నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించెను. అట్లా సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాందుపాటీలకు అందించెను. ఇదంతయు చూచి చాందుపాటీలు ఆశ్చర్యచకితుడయ్యను. ఫకీరును తన గృహమునకు అతిథిగా రమ్మని చాందుపాటీలు వేడెను. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచట కొంతకాలం ఉండెను. ఆ పాటీలు గ్రామమునకు మున్సబు. అతని భార్య తమ్ముని కొడుకు పెళ్లి సమీపించెను. పెళ్లి కూతురిది షిరిడీ గ్రామం. అందుచే కావలసిన సన్నాహములన్నీ చేసుకొని పాటీలు షిరిడీ ప్రయాణం అయ్యను. పెళ్లి వారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరను. ఎట్టి చిక్కులు లేక వివాహము జరిగిపోయాను. పెళ్లివారు ధూప్ గ్రామము తిరిగి వెళ్ళిరి. కానీ ఫకీరు మాత్రం షిరిడీలో ఆగి అచటనే స్థిరముగా నిలిచెను. ఫకీరుకు సాయినామము ఎట్లు వచ్చెను. పెళ్లివారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపంలో ఉన్న భక్త మహల్సాపతి గారి పొలములో ఉన్న మర్రి చెట్టు క్రింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలి ఉన్న ఖాళీ జాగాలో బండ్లు నిలిచిరి. బండ్లలో ఉన్నవారు ఒకరొకరు తరువాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా దిగను. బండి దిగుచున్న యువ ఫకీరును చూసి భక్త మహల్స్పతి రండి సాయి అని స్వాగతించెను. తక్కిన వారు కూడా ఆయనను సాయి అని పిలువను ఆరంభించిరి. అది మొదలు వారు సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యిరి. ఇతర యోగులతో సహవాసము. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకునిరి. బాబా షిరిడీ రాక పూర్వమే దేవీదాసు అను యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడెను. అతనితో కలిసి కొంతకాలము మారుతి మందిరములోను చావడిలోనూ ఉండెను. కొంతకాలము ఒంటరిగా ఉండెను. అంతలో జానకీదాసు గోసాని అని ఇంకొక యోగి అచ్చటకు వచ్చెను. బాబా అప్పుడప్పుడు ఆ యోగితో మాట్లాడుచుండేవారు, లేదా బాబా ఉండు చోటకు జానకీదాసు పోవుచుండెను. అటులనే పుణతాంబే నుండి ఒక వైశ్యయోగి షిరిడీ వచ్చుచుండెడివాడు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయముగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్లకు పోయిచుండట చూచి అతడు షిరిడీ గ్రామస్తులతో ఇట్టనెను, ఈ మని ఇచ్చటుండుటచే షిరిడీ పుణ్యక్షేత్రమైనది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు. కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల నిజముగా పుణ్యము చేసుకున్నది కనుకనే సాయిబాబా అను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవలా గ్రామములో ఉన్న మఠములో ఆనందనాథుడను యోగి పొంగవుడు ఉండెను. అతడు అక్కలకోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చెను. అతడు సాయిబాబాను చూసి ఇట్లనెను,
ఈయన ఒక అమూల్యమైన రత్నము. సామాన్య మానవుని వలె కనిపించినప్పటికీ ఈయన మామూలు రాయి వంటి కాదు. ఈయన ఒక అమూల్య వజ్రము. ముందు ముందు ఈ సంగతి మీకే తెలియగలదు. ఇట్టనుచు ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళెను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు. యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకలు కత్తిరించుకొనక జుట్టు పెంచుచుండెను. పహీల్వాను వలె దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరములో ఉన్న రహతాకు పోయి అప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండిరి. అనుదినము వామన తాతయ్యను కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చి కుండలను ఇచ్చుచుండెడివాడు. బాబా స్వయముగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చి కుండలలో తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేడివారు. సాయంకాలము ఆ కుండలను వేప చెట్టు మొదట్లో బోర్లించుచుండిరి. కాల్చని బొగటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలు అగుచుండెడివి. ఇట్లు 3 సంవత్సరములు గడిచెను. సాయిబాబా కృషి వలన అచట ఒక పూల తోట లేచెను. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దీనినే సమాధి మందిరం అందురు. దానిని దర్శించుట కొరకు అనేక మంది భక్తులు విశేషంగా పోవుచున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకుల వృత్తాంతము. అక్కల్కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణజీ అలీబాగుకర్. అతడు అక్కల్కోటకర్ మహారాజు గారి చిత్రపటమును పూజించేవాడు. అతడు ఒకప్పుడు షోలాపూర్ జిల్లాలోని అక్కలకోట గ్రామమునకు పోయి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించవలనని అనుకొనెను. అతడు అచ్చటికి పోక మునిపే స్వప్నములో ఆ మహారాజు దర్శనమిచ్చి ఇట్లు చెప్పెను: ప్రస్తుతము షిరిడి నా నివాస స్థలము. అచ్చటికి పోయి నీ పూజ వనరింపుము. అందుచే అక్కలకోట పోవలనను తన నిర్ణయమును మార్చుకొని భాయి కృష్ణజీ షిరిడీ చేరి బాబాను పూజించి అచ్చటినే 6 మాసములు ఆనందముతో గడిపెను. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసములో ఒక శుభదినమున వేప చెట్టు క్రింద ప్రతిష్ఠ చేయించెను. ఇది శక సంవత్సరము 1834 శ్రావణ మాసములో జరిగెను. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనువారు పూజను శాస్త్రోక్తముగా జరిపిరి. దీక్షిత్ అను బ్రాహ్మణుడు పాదుకులను నిత్య పూజకు నియమింపబడెను. దీనిని పర్యవేక్షించు బాధ్యత భక్త సంగుణమేర్ నాయకుకు అప్పగించిరి. ఈ కథ ఒక పూర్తి వివరములు. ఠానే వాస్తవ్యుడైన శ్రీ బివి దేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తదారుగా పదవి విరమణ చేసిరి. వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరములన్నీ సగుణమేర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించినారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అను అతడు షిరిడీ చేరిను. వానితో పాటుగా అతని కాంపౌండరును మరియు అతని మిత్రుడైన భాయి కృష్ణజీ అలీబాగ్కర్ అను అతడును వెంట వచ్చిరి. షిరిడీలో వారు సగుణమేర్ నాయకుకు జీకే దీక్షిత్కు సన్నిహితులైరి. అనేక విషయములు తమలో తాము చర్చించుకున్నప్పుడు సంభాషణ వశాత్తు బాబా ప్రప్రథమున షిరిడీ ప్రవేశించి వేప చెట్టు క్రింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలను రాతితో చెక్కించుటకు నిర్ణయించిరి. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకు తెలిపినచో ఆయన చక్కని పాదుకలు చెక్కించెదరని భాయి కృష్ణజీ మిత్రుడైన కాంపౌండర్ సలహా ఇచ్చెను. అందరూ ఆ సలహాకు అమ్మతించిరి. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్ళిన డాక్టర్ గారికి ఈ విషయమును తెలియపరిచిరి. వారు వెంటనే మరలా షిరిడీ వచ్చి పాదుకల నమూనా వ్రాయించిరి. ఖండోబా మందిరమందున్న ఉపాసిని మహారాజు వద్దకు పోయి తాము వ్రాసిన పాదుకల నమూనాను చూపిరి. శ్రీ ఉపాసిని దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనమును తెలుపుచూ ఈ క్రింది శ్లోకమును కూడా చెక్కించమనిరి. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపిరి. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయుమని బాబా ఆజ్ఞాపించెను. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకొని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవముతో వచ్చిరి. బాబా ఆ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని నుడివెరి.
వానిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠింపుడని ఆదేశించెను. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అను పార్సీ భక్తుడొకడు మనియార్డర్ ద్వారా 25 రూపాయలు పంపియుండెను. బాబా ఆ పైకము పాదుకా ప్రతిష్టకు ఖర్చు నిమిత్తము ఇచ్చెను. మొత్తము 100 రూపాయలు ఖర్చయినవి. ఇందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేసిరి. మొదటి 5 సంవత్సరములు జీకే దీక్షిత్ ఈ పాదుకలకు పూజ చేసెను. తరువాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే అను బ్రాహ్మణుడు పూజ చేయుచుండెను. మొదటి 5 సంవత్సరములు నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపపు ఖర్చు నిమిత్తము పంపుచుండెను. పాదుకల చుట్టూ కంచె కూడా పంపెను. ఈ కంచెయు పైకప్పును కోపర్గాం స్టేషన్ నుండి షిరిడి తెచ్చుటకు 7 రూపాయల 8 అనాలు ఖర్చు సగుణమేర నాయకు ఇచ్చెను. మొట్టమొదట భాయి కృష్ణజీ అక్కలకోటకర్ మహారాజు భక్తుడు. 1912వ సంవత్సరంలో వేప చెట్టు క్రింద పాదుకలు స్థాపించినప్పుడు అక్కలకోటకు పోవచ్చు మార్గమధ్యమున షిరిడి యందు దిగెను. బాబా దర్శనం చేసిన తరువాత అక్కలకోట గ్రామమునకు పోవాలనుకొని బాబా వద్దకేగి అనుమతి నిమ్మనెను. బాబా ఇట్లనెను, అక్కలకోటలో ఏమున్నది? అక్కడేలా పోయేదవు? అక్కడుండే మహారాజు ప్రస్తుతం ఇక్కడనే ఉన్నారు, వారే నేను. ఇది విని భాయి కృష్ణజీ అక్కలకోట వెళ్ళటం అనుకొనెను. పాదుకల స్థాపన తరువాత అనేక పర్యాయములు షిరిడి యాత్ర చేసెను. హేమాడ్ పంతునకు ఈ వివరములు తెలిసియున్నచో సచ్చరిత్రలో వ్రాయుట మానేయుండరు. మొహీయుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. షిరిడి గ్రామములో కుస్తీలు పట్టుట వాడుక. అచట మొహీయుద్దీన్ తాంబోలి అని వాడు తరచుగా కుస్తీలు పట్టుచుండేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని పొడవాటి చొక్కాని తొడిగికొని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చుండేవారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందేవారు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడు అనేవారు. గంగాగిరికి కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యము కలిగను. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసము చేయుమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగిరు సంసారం విడిచెను. ఆత్మ సాక్షాత్కారము కొరకు పాటుపడను. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠమును స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రం జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలనున్న కాలువ ఒడ్డున తుమ్మ చెట్టు నీడన కూర్చునేవారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచేటివారు. ఒక్కొక్కసారి నీమ్గావ్ పోచుండేవారు. నీమ్గావ్లో బాబాసాహెబ్ త్రయంబక్జీ డేంగలే అతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డేంగలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబు. అతడు 2 వివాహములు చేసుకున్నను సంతానము కలగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహంచే నానాసాహెబుకు పుత్ర సంతానము కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి. వారి కీర్తి అంతటిని వెల్లడి ఆయెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చాందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగుగా గల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టుచుండేవారు. రాత్రులందు బాబా పాడుబడిన పాత మసీదునందు శయనించుచుండెడివను. పొగ పీల్చుకొని చిలుం గొట్టము, కొంత పొగాకు, ఒక రేగు డబ్బా, కఫ్ని, తలగుడ్డ ఎల్లప్పుడూ దగ్గరుంచుకొని సటక, ఇవి మాత్రమే అప్పట్లో ఆయనకున్న సామానులు. తలపై ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై ఉంచి వెనుకకు వేలాడినట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండుట ఉంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుటకు దునికెదురుగా కొయ్య చేపట్టుపై తమ ఎడమ చేతును ఆనించి దక్షిణాభిముఖంగా కూర్చునేవారు. ఆ దునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలము మాత్రమే ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 1912 తదుపరి మసీదుకు కొన్ని మార్పులు చేయబడినవి. పాత మసీదును మరామతు చేసి నేలపైన నైషీరాళ్ళు తాపన చేసిరి.
బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియాలో చాలా కాలము నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించు షావుకారులను నూనె అడిగి తెచ్చి మసీదు నందు రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇట్లు జరిగెను. ఒకనాడు నూనె ఇచ్చు దుకాణదారులందరూ కూడబలుకొని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకొనిరి. బాబా వారి దుకాణములకు ఎప్పటి వలె పోగా నూనె లేదనిరి. బాబా కలత చెందక వట్టి ఒత్తులు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉంచెను. నూనె వ్యాపారులు ఆసక్తితో ఇదంతయు గమనించుచుండిరి. అడుగున 2-3 నూనె చుక్కలు మిగిలి ఉన్న తమ రేకు డబ్బాలో నీటిని పోసి కలియబెట్టి ఆ నీటిని త్రాగివేసిరి. ఈ విధముగా ఆ రేకు డబ్బాలోని నూనె అవశేషమును పావనము చేసిన పిమ్మట మరలా డబ్బాతో నీరు నింపి ఆ నీటిని ప్రమిదలలో నింపెను. దూరముగా నిలిచి పరీక్షించుతున్న దుకాణదారులు విస్మయం పొందినట్లు ప్రమిదలన్నీ తెల్లవారుదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతయు చూచి ఆ షావుకారులు పశ్చాత్తాపడి బాబాను మన్నింపమని కోరిరి. బాబా వారిని క్షమించి ఇకపైనైనను సత్యము అంటిపెట్టుకుని ఉండుడని హితవు చెప్పి పంపివేసిరి. జవహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తరువాత అహ్మద్నగర్ నుండి జవహర్ అలీ అను ఫకీరుడొకడు శిష్యులతో రహతా వచ్చెను. వీరభద్ర మందిరములకు సమీపములో ఉన్న స్థలంలో దిగెను. ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురానునంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఆ ఊరిలోని భక్తులు వచ్చి వారిని సన్మానించుచు గౌరవముతో చూచుచుండెడివారు. వారి సహాయంతో వీరభద్ర మందిరమునకు దగ్గరగా ఈద్గాయను గోడను నిర్మించుటకు పూనుకొనెను. ఈద్ అల్ ఫితర్ అను పండుగ నాడు మహమ్మదీయులు నిలుచుకొని ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదము లేచి అది ఘర్షణలకు దారితీసెను. దానితో జవహర్ అలీ రహతా విడిచి షిరిడి చేరి బాబాతో మసీదు నందుండసాగెను. ప్రజలు వాని తీపి మాటలకు మోసపోయిరి. అతడు బాబాను తన శిష్యుడని చెప్పువాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసలుకొనెను. తరువాత గురు శిష్యులిద్దరూ రహతాకు పోయి అతడు నివసించుటకు నిశ్చయించుకొనిరి. గురువునకు శిష్యుని శక్తి ఏమీ తెలియకుండెను. శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపములు బాగా తెలియను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువును ఎప్పుడూ అగౌరవించక శిష్యధర్మను శ్రద్ధగా నెరవేర్చుచుండేవారు. అప్పుడప్పుడు వారిరువురు షిరిడీకి వచ్చి పోవుచుండేవారు. కానీ అధికముగా రహతాలోనే నివసించేవారు. షిరిడీలోని సాయి భక్తులకు బాబా ఆ విధముగా రహతాలో ఉండుట ఎంత మాత్రము ఇష్టము లేకుండెను. అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరలా షిరిడీకి పిలుచుకొని వచ్చుటకు రహతా వెళ్ళిరి. వారు రహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూచి వారిని తిరిగి షిరిడీ తీసుకుని పోవుటకై వచ్చినామని చెప్పిరి. జవహర్ అలీ ముక్కోపి అని, ఆయన తనను విడిచిపెట్టడని, అందువలన వారు తన యందు ఆశ విడిచి ఫకీరు అక్కడకు వచ్చు లోపల షిరిడి మరలి వెళ్ళుట మంచిదని బాబా వారికి సలహా ఇచ్చెను. వారిట్లు మాట్లాడుకొనుచుండగా జవహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని పోవటకు ప్రయత్నించుచున్న షిరిడి ప్రజలపై మండిపడెను. కొంత వాదోపవాదములు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి షిరిడీ పోవటకు నిర్ణయమైనది. వారు షిరిడీ చేరి అచ్చటనే నివసించుచుండిరి. కొన్ని దినముల పిమ్మట దేవీదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారము బయటపెట్టెను. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా షిరిడీ వచ్చుటకు 12 సంవత్సరముల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవీదాసు షిరిడీ చేరెను. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవీదాసు చక్కని అంగసౌష్ఠవము, తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహిత అవతారము వలె జ్ఞాని వలె కనబడుచుండెను. తాత్యా పాటీలు, కాశీనాథ్ షింపి మొదలగు అనేక మంది దేవీదాసును తమ గురువుగా భావించేవారు. వారు జవహర్ అలీని దేవీదాస్ వద్దకు తీసుకొని వచ్చిరి. వారి మధ్య జరిగిన వాదములో జవహర్ అలీ చిత్తుగా ఓడిపోయి షిరిడి నుండి పలాయనము చిత్తగించెను. ఆ తరువాత అతడు నైజాపూర్లో నుండి చాలా ఏండ్ల తరువాత షిరిడి తిరిగి వచ్చి బాబా పాదములపై పడెను. తాను గురువు, సాయిబాబా శిష్యుడను భ్రమ వాని మనసు నుండి తొలగి తన ప్రవర్తనకు పశ్చాత్తాపడెను. సాయిబాబా వానిని యథారీతి గౌరవముగానే చూచెను. ఈ విధముగా శిష్యుడు గురువునెట్లు సేవింపవలెనో, ఎట్లు అహంకార మమకారములను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మసాక్షాత్కారమును పొందవలెనో బాబా ఆచరణాత్మకముగా నిరూపించెను. ఈ కథ భక్త మహల్సాపారి చెప్పిన వివరములో ఆధారముగా వ్రాయబడినది. 5వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.